Hi guys, welcome to Python Bus. Let's continue with our JNDUకి Python lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 9 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆస్ ద యూజర్ టు ఎంటర్ 2 స్ట్రింగ్స్ ఆఫ్ ద సేమ్ లెంత్. సో మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, 2 స్ట్రింగ్స్ ఇన్పుట్ తీసుకోవాలి ఆఫ్ సేమ్ లెంత్ ఉండాలి. సో ద ప్రోగ్రామ్ షుడ్ దెన్ చెక్ టు సీ ఇఫ్ ద స్ట్రింగ్స్ ఆర్ ఆఫ్ ద సేమ్ లెంత్. సో ఆ ఇచ్చిన 2 స్ట్రింగ్స్ అనేవి సేమ్ లెంతా కాదని మనం చెక్ చేయాలి. ఇఫ్ దే ఆర్ నాట్, ఇచ్చిన 2 స్ట్రింగ్స్ సేమ్ లెంత్ కాకపోతే ద ప్రోగ్రామ్ షుడ్ ప్రింట్ అండ్ అప్రోప్రియేట్ మెసేజ్ అండ్ ఎగ్జిట్. సో మెసేజ్ ప్రింట్ చేసి ఈ రెండు సేమ్గా లేవు, ఇచ్చిన 2 స్ట్రింగ్స్ సేమ్గా లేవని చెప్పి ఒక మెసేజ్ ప్రింట్ చేసి మనం ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అయిపోవడమే. ఇఫ్ దే ఆర్ ఆఫ్ ద సేమ్ లెంత్, ఒకవేళ సేమ్ లెంత్ అయితే ద ప్రోగ్రామ్ షుడ్ ఆల్టర్నేట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద 2 స్ట్రింగ్స్. సో ఆల్టర్నేటివ్గా ఇచ్చిన 2 స్ట్రింగ్ క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద యూజర్ ఎంటర్స్ ABCDE అండ్ ABCDE ద ప్రోగ్రామ్ షుడ్ ప్రింట్ లైక్ దిస్. అండ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, పైథాన్ బస్ అని. నాట్ ఓన్లీ పైథాన్ రెండు సేమ్ ఉండాలని లేదు, బట్ సేమ్ లెంత్ ఉండాలి, ఏ క్యారెక్టర్స్ అయినా పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ నేను పైథాన్ బస్ అని తీసుకున్నాను. డిఫరెన్షియేట్ చేయడానికి ఇలా స్మాల్ అండ్ క్యాపిటల్స్ తీసుకున్నాను. సో అవుట్పుట్ ఎలా రావాలి అంటే ఒక క్యారెక్టర్ దీంట్లో అండ్ ఒక క్యారెక్టర్ దీంట్లో, ఇలా మనకి అన్ని క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో అర్థమైంది కదా క్వశ్చన్ క్లియర్గా. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ వేరియబుల్ కాల్డ్ string1 ఇన్పుట్ అండ్ ద ఫస్ట్ string. ఓకే, దెన్ సేమ్ కాపీ పేస్ట్ సెకండ్ స్ట్రింగ్ కూడా తీసుకుందాం ఇన్పుట్గా. ఎంటర్ సెకండ్ స్ట్రింగ్. ఓకే, ఫస్ట్ మనం చెక్ చేయాలి కదా 2 లెంత్స్ కూడా సేమా కాదా అని. ఇఫ్ లెంత్ ఆఫ్ string1 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ string2. ఈ రెండు లెంత్స్ సేమ్ అయితే మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి, ఇలా రావాలి, ఆల్టర్నేటివ్గా క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. అదర్వైజ్ ఎల్స్ ఫస్ట్ రాసిద్దాం. ఎల్స్ సింపుల్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. గివెన్ 2 strings are not of same length. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఇఫ్లో ఉన్న కండిషన్, సో ఇప్పుడు మనం ఇఫ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇఫ్ ఏంటి, ఒకవేళ సేమ్ అయితే అప్పుడు మనం ఇలా ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి, రైట్. సో ఫర్ లూప్ యూస్ చేద్దాం. ఫర్ ఇక్కడ నేను జిప్ ఫంక్షన్ యూస్ చేస్తాను అనమాట. సో జిప్ ఏం చేస్తుందో నీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ జిప్ ఏంటంటే జిప్ ఆఫ్ ఇచ్చిన 2 స్ట్రింగ్స్ నేను జిప్ చేస్తున్నాను. ఓకే, సో రెండింటిని యాడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, నాట్ ఓన్లీ స్ట్రింగ్ లిస్ట్కైనా యూస్ చేసుకోవచ్చు. జిప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో 2 స్ట్రింగ్స్లో ఉన్న డేటాని మనం కాన్కాటినేట్ చేయడానికి జిప్ ఫంక్షన్ అనేది మనం యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుందాం. లెట్స్ టేక్ S1 అండ్ S2 ఇన్ జిప్ ఆఫ్ string1 అండ్ string2 ఇచ్చాను కదా. జిప్ ఇచ్చి ప్రింట్ S1 అండ్ S2 చేస్తే ఏమొస్తుంది మీకు చూపిస్తాను. S1 అండ్ S2. దట్స్ ఇట్. లెట్స్ ఓపెన్ టెర్మినల్. లెట్స్ ఎగ్జిక్యూట్ python q9.py. ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్. లైక్ మీ ఎంటర్ మై నేమ్ శోభ అండ్ క్యాపిటల్స్. చూసారా ఎలా వచ్చిందో, జిప్ చేశాను కదా నేను. సో ఇప్పుడు ఎలా ప్రింట్ అయింది మనకి, SSOOBBHHAN ఎందుకు ప్రింట్ అయింది అంటే సింపుల్గా ఏం లేదు, మనం ఇక్కడ string1లో ఏముంది శోభ అని ఇచ్చాను, అండ్ string2లో ఏముంది ఇక్కడ కూడా క్యాపిటల్ S శోభ అని ఇచ్చాను, రైట్. సో ఇలా జిప్ వల్ల మనం ఈజీగా ఈ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ అండ్ సెకండ్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ ఒకేసారి మనం యాక్సెస్ చేసుకోవచ్చు మన. ఓకే, నేను ఇక్కడ S1, S2 ఇచ్చాను కాబట్టి పక్క పక్కన వచ్చింది. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి ఎలా రావాలి, సో ఇవన్నీ ఒకదాని కింద ఒకటి వచ్చింది, మనకి ఇప్పుడు జస్ట్ పక్క పక్కన రావాలి, రైట్. ప్రింట్లో మనకి ఎండ్ అని ఒక పారామీటర్ ఉంది. సో ఎండ్ ఈక్వల్ టు, దట్స్ ఇట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ ఫస్ట్ స్ట్రింగ్ శోభ, చూసారా, బట్ మనకి ఇక్కడ స్పేసెస్ వచ్చాయి కదా. సో స్పేసెస్ రాకుండా ఉండడానికి మనం ఇక్కడ సింపుల్గా S1 ప్లస్ S2 చేసేద్దాం. ఇప్పుడు ఆ 2 స్ట్రింగ్స్ని అది యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. శోభ SOBH, పర్ఫెక్ట్, రైట్. సో ఒకసారి పైథాన్ బస్ కూడా ఇచ్చి చూద్దాం. పైథాన్ బస్ అండ్ పైథాన్ బస్, రైట్. కరెక్ట్గా వచ్చింది కదా. ఆల్టర్నేట్గా ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చింది కదా ఇచ్చిన 2 స్ట్రింగ్స్లో అనేది. ఒకవేళ అన్ఈవెన్ స్ట్రింగ్స్ ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. ఒకసారి పైథాన్ అని ఇద్దాం, ఇంకొకసారి బజ్ అని ఇద్దాం. గివెన్ 2 strings are not of same length. ఫైన్.
సో, ఇక్కడ మనం సింపుల్‌గా ఒక జిప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం రాసేసాం. ఆర్ ఎల్స్ మీకు ఇలా జిప్ ఫంక్షన్ వద్దు అని అనుకుంటే మీరు నెస్టెడ్ ఫర్ లూప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇలా జిప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక సింగిల్ లైన్‌లో మనం రాసేసాం. ఓకే. దీన్ని జాయిన్ యూజ్ చేసి ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. బట్ మీకు బేసిక్‌గా అర్థం అవ్వాలని చెప్పి ఫర్ లూప్‌లో చెప్పానమాట. ఓకేనా? సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.